వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఇప్పుడు వరకు తమిళనాడులో మొన్నటి వరకు డిఎంకే కావచ్చు, తర్వాత అన్న డిఎంకే కావచ్చు, ఈ రెండు పార్టీల మధ్యలో నువ్వా నేనా అన్నట్టు కూడా ఎన్నికలు జరిగినాయి. సరంగా టీవీకే పార్టీ విజయ్ రావడం తోటి ఈ రెండు పార్టీల పని అయిపోయిందని చెప్పేసి దాదాపుగా అంటున్నారు. మరి టీవీకేకి ఆల్టర్నేట్ ఎవరన్నా ఉన్నారా అంటే ఈ మధ్య కాలంలో ధనుష్ చేసినటువంటి వ్యాఖ్యలు కీలకంగా మారాయి. సో గతంలో విజయ్ కూడా హీరోగా సేవా కార్యక్రమాలు చెయ్యండి, ప్రజల వద్దల ఉండండి అని చెప్పేసి ఏ విధంగా అయితే తన అభిమానులకు పిలుపునిచ్చారో అదే విధంగా హీరో ధనుష్ కూడా అభిమానులకి కేవలం సినిమా రిలీజ్ రోజు పాలాభిషేకాలు కావచ్చు, ఆ రోజు మాత్రమే హల్చల్ చెయ్యకుండా ఇకపైన ప్రజాక్షేత్రంలో ఉండండి, ప్రతిరోజు ప్రజలకి అందుబాటులో ఉండండి అంటూ కూడా ధనుష్ పిలుపునివ్వడం అనేది జరిగింది. సో ఒక్కసారిగా ధనుష్ ఆ మాట చెప్పంగానే సినీ వర్గాల్లో కావచ్చు, రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశం మారింది. సో విజయ్ కి ఎవరైతే ఆస్ట్రాలజర్ ఉన్నారో, గురూజీ ఉన్నారో, అంటే తనకి ఏది ఉన్నా కూడా చూసుకోవడానికి, సో అదే పండిత్ ఇక్కడ ధనుష్ జాతకం కూడా చూడడం అనేది జరిగింది. సో ధనుష్ ఒకవేళ రాజకీయాల్లోకి వస్తే డెఫినెట్ గా తను సక్సెస్ అవుతాడు. ఇకపైన తమిళనాడులో రాజకీయాలు గతంలో డిఎంకే అన్న డిఎంకే ఏ విధంగా అయితే ఉండేనో ధనుష్ వర్సెస్ విజయ్ లాగా మారే అవకాశాలు ఉంటాయి. ఇకపైన తమిళనాడుని హీరోలే, సినీ ఇండస్ట్రీ వాళ్ళే పరిపాలించబోతున్నారంటూ కూడా విజయ్కి సంబంధించినటువంటి వారిని ప్రధాన సలహాదారుడిగా కూడా తీసుకుంటే ఆ మధ్య చర్చనీయాంశం అయ్యి తర్వాత 1-2 రోజుల్లోనే అది క్యాన్సిల్ కావడం అనేది జరిగింది. సో జాతకాల పైన కూడా విజయ్కి ఎంతో ఎంతో నమ్మకం ఉంది, ఎప్పటి నుంచో తనని పక్కన కూడా పెట్టుకుంది. అదే పండితుడు ధనుష్ జాతకం చూసి ఒకవేళ విజయ్కి కాంపిటీషన్ వస్తే ధనుషే వస్తాడు అని చెప్పేసి మాట చెప్పడం. ప్రస్తుతం ఇంకోటి ఏంటంటే సార్ జాతకాల ప్రకారము అందరు సీఎంలే అవుతారు, అందరు పిఎంలే అవుతారు, సో జాతకాలను పెద్దగా నమ్మాల్సిన అవసరం లేదని చెప్పేసి కొంతమంది కొట్టిపారేస్తే, కొంతమంది విజయ్ జాతకంలో అయ్యింది కదా, మేబీ ధనుష్ కి కూడా ఆ విధంగానే కలిసి రావచ్చు కదా అని చెప్పేసి కొంతమంది మాట్లాడుకుంటున్నటువంటి మాట. అండ్ రీసెంట్ గా సో తమిళనాడులో ఇంకో చర్చనీయాంశం ఏంటంటే అన్నమలై, అందరికీ తెలిసినటువంటి పేరు, బాగా ఫేమస్ ఉన్నటువంటి వ్యక్తి. సో ఒకానొక దశలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటూ కూడా ఆ లెవెల్లో అన్నమలై తీసుకురావడం అనేది జరిగింది. సో ఇప్పుడు అన్నమలై భారతీయ జనతా పార్టీ నుంచి పక్కన వచ్చేసి రాజీనామా చేసేసి ఇప్పుడు సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. ఇప్పటి నుంచే తను కూడా ప్రజల వద్దలుకున్నారు. సో ప్రజాక్షేత్రంలో డెఫినెట్ గా నేను సీఎం అవుతా అని చెప్పేసి కూడా అన్నమలై ప్రకటించడం అనేది జరిగింది. మరి ఇక్కడ విజయ్ కి పోటీగా నిన్నటి వరకు అన్నమలై వస్తారు అనుకున్న తరుణంలో ఇప్పుడు ధనుష్ ఇలాంటి పిలుపునివ్వడం వెనక రాజకీయ కోణాలు ఏమైనా ఉన్నాయా, రాజకీయ శక్తులు ఏమైనా ఉన్నాయా, డెఫినెట్ గా తనకు కూడా రాజకీయాల్లోకి రావాలని ఉందా, విజయ్ లాగా తను కూడా సీఎం అయ్యే ఛాయిసెస్ ఉన్నాయంటూ కూడా తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం గుసగుసల్లో ఆడుతున్నటువంటి తీరు. అండ్ కేవలం 6 నెలలు మాత్రమే అయినాయి, 3-4 నెలలు మాత్రమే అయినాయి, ఇంకా 4.5 సంవత్సరాలు ఉన్నందున ఇప్పటి నుంచే అంటే ధనుష్ రాకపోవచ్చు అని చెప్పేసి తన సన్నిహిత వర్గాలు చెప్తున్నటువంటి మాట. అండ్ వారి తండ్రి మాత్రం రాజకీయాల్లోకి వచ్చి సేవ చేస్తే తప్పేంటి అంటూ కూడా ధనుష్ కి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నటువంటి తీరు. సో మొత్తానికి ధనుష్ గనగా రాజకీయాల్లోకి వస్తే విజయ్ ని తట్టుకునే చాయిసెస్ ఎంతవరకు ఉంది, అండ్ విజయ్ కి పోటీగా అన్నమలైనే కరెక్ట్ అనే అవకాశాలు ఏమైనా ఉన్నాయనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.